ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబా, ఈ ఎలక్షన్ లో మా నాన్నే గెలవాలి, మా అమ్మ మా నాన్నని గెలవాలి, నేను నా రాజుని గెలవాలి, ఫైనల్ గా మేమందరం గెలవాలి. అమ్మాయి గారు, రాజు, రేపు నాన్న నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. అత్తయ్య నామినేషన్ పత్రాలు నాకిచ్చి భద్రంగా దాయమన్నారు. చాలా సంతోషంగా ఉంది రాజు. కానీ నాన్న ఎప్పుడు నామినేషన్కి వెళ్ళినా దగ్గరుండి నువ్వే కదా రాజు చూసుకునేవాడివి. మరి రేపు మీరేం బాధపడకండి అమ్మాయి గారు. రేపు నామినేషన్ దగ్గరికి నేను కూడా వస్తాను. నిజమా రాజు? అవునమ్మాయి గారు. థ్యాంక్స్ రాజు. అలా అంటారేంటి అమ్మాయి గారు, అది నా బాధ్యత. గుడ్ నైట్ రాజు. గుడ్ నైట్. నామినేషన్ పేపర్స్ని ఆ విజయాంబిక గారు అమ్మాయి గారికి ఇచ్చి భద్రంగా దాయమన్నారంటే ఏదో తేడా కొడుతుంది. రారా, నువ్వు ముందు కానీ మమ్మీ. అబ్బా, సూర్యప్రతాప్ గారికి జై. 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 కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే నామినేషన్కి వెళ్తున్నట్లేదండి. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చి సూర్యప్రతాప్ గారు మళ్ళీ సీఎం అయినట్టుంది. ఎలాగూ అదే కదా జరిగేది. అన్నయ్యకి ఎదురు నిలిచే అపోజిషన్ క్యాండిడేట్ లేనప్పుడు అన్నయ్య గెలుపు యునానిమస్. మామయ్య గెలుపు యునానిమస్ అనుకుంటున్నారు మమ్మీ, కానీ నామినేషన్ వేసే దగ్గరే మావయ్య ఎలిమినేషన్ అయిపోతాడు. ఎలిమినేషన్ అయ్యేవాడికి ఇంత ఎలివేషన్ అవసరమా? సూర్యప్రతాప్ గారికి జై. సూర్యప్రతాప్ గారికి జై. స్వామి, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మా నాన్నని ఓడించలేరు. మా నాన్న ఓడిపోవడం అంటే న్యాయం ఓడిపోయినట్టే. కాబట్టి న్యాయాన్ని అంటే మా నాన్నని గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది స్వామి. అంతా మంచే జరిగి మా నాన్న నామినేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా జరిగేలా నువ్వే చూసుకోవాలి. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్. సూర్యప్రతాప్ గారికి జై. సూర్యప్రతాప్ గారికి జై. సూర్యప్రతాప్ గారికి జై. చంద్ర, బయలుదేరదామా? బయలుదేరదాం అన్నయ్యా. అమ్మా రూపా. బావగారు, మీ నామినేషన్ సవ్యంగా జరగాలని రూప పూజ చేస్తోంది.
హారతి తీసుకున్నానా? ఈ హారత నేను ఇంకా ఆ హారత అనుకున్నాను. ఆ హారతి ఎప్పుడు నాకు అమ్మ రూపా, నువ్వెదుర్రమ్మా. అదేంటి మావయ్య, మీరు ఏ ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళినా మమ్మీని కదా ఎదుర్రమ్మంటారు? అవును దీపక్, కానీ మా అక్క కూడా రూపనే ఎదుర్రమ్మంటుంది. నైట్ నామినేషన్ పత్రాలు అక్కకిచ్చి అక్క చేతుల మీదుగానే తీసుకుందాం అనుకున్నాను. కానీ మా అక్క రూప చేతుల మీదుగా తీసుకుంటే అంతా మంచే జరుగుతుందని భావించింది. అందుకే ఇప్పుడు కూడా అక్క అదే కోరుకుంటుందని రూపని ఎదుర్రమ్మన్నాను. ఏమంటావు అక్క? నా మనసులో ఏముందో అదే నువ్వు చెప్పావు తమ్ముడు. ఆ అమ్మ రూపా, వెళ్ళెదురమ్మా. అది ఎదురొస్తేనే కదా నామినేషన్ ప్రక్రియ అయిపోగానే దాంది ఐరన్ లెక్క నీ ముద్ర పడేది. सूर्य प्रताप गार्गे जय। सूर्य प्रताप गार्गे जय। सूर्य प्रताप गार्गे జై రండి నాన్న. सूर्य प्रताप गार्गे జై అమ్మ రూపా, నువ్వు కూడా మాతో सूर्य प्रताप गार्गे జై జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.